అమెరికాతో అణు చర్చల టైంలో ఇరాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ యుద్ధ విన్యాసాలు చేస్తోంది. రెవల్యూషనరీ గాడ్స్ లైవ్ ఫైర్ పేరుతో ఈ విన్యాసాలు చేస్తోంది. తీర ప్రాంతం నుంచి మిసైల్స్ అలాగే లైవ్ మిసైల్స్ ద్వారా తన ఉద్దేశాన్ని చాటుతోంది ఇరాన్. యుఎస్తో పాటు ప్రపంచ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. జెనీవాలో జరిగే చర్చలు విఫలమైతే గనుక పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఇరాన్లో కనిపిస్తోంది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో ఈ మాక్ డ్రిల్స్ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హర్ముజ్ జలమార్గం ద్వారానే ఇరాన్ యుద్ధ విన్యాసాలు చేస్తోంది. దీనికోసం కొన్ని గంటల పాటు హర్ముజ్ జలసంధిని మూసివేశారు. దీంతో ఒక్కసారిగా చమురు ధరలపై ఎఫెక్ట్ పడింది. చమురు ధరలు భగ్గుమన్నాయి. అటు వ్యూహాత్మకంగా అమెరికా వ్యవహరిస్తోంది. ఇరాన్ చుట్టుముట్టాయి యుద్ధ నౌకలు. ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఆ ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ పర్షియన్ ప్రాంతంలో మోహరించింది. దానికి తోడు తాజాగా మరొక యుద్ధ నౌక తోడైంది. గెరాల్డ్ ఫోర్ట్ పేరుతో ఒక భారీ యుద్ధ క్షేత్రం గల్ఫ్ ఆఫ్ పర్షియా ప్రాంతంలో ప్రస్తుతం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరాన్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక జెనీవాలో జరుగుతున్న అణు చర్చలు కనుక విఫలమైతే ఇరాన్ పరిస్థితి ఊహించుకోలేమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఎయిర్ ఫోర్స్ వన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలమైతే కనుక కలిగే పర్యవసానాలను ఇరాన్ తెలుసుకుంటుందంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఆ పర్యవసానాలు తెలిసి కూడా ఇరాన్ దారికి లేదని, ఈ నేపథ్యంలోనే అప్పుడు దారికి రాకపోవడంతో B-2 బాంబర్లను ఉపయోగించాల్సి వచ్చిందంటూ ఆ అవసరం మళ్ళీ రాకుండా ఇరాన్ జాగ్రత్త పడుతుందనే వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. దీంతో ప్రస్తుతం అమెరికా అభిప్రాయాలు చాలా ఖచ్చితంగా అర్థమవుతున్నాయి. అణు చర్చల విషయంలో ఇరాన్ బెట్టు దిగకపోతే, తమతో డీల్ కుదుర్చుకోకపోతే ఇరాన్ను ఖచ్చితంగా దెబ్బతీసే అవకాశాలే అమెరికా పరిశీలిస్తోంది. ఇక ముప్పేట దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతుంది. అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం అమెరికా ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా తన సైనిక సామర్థ్యాన్ని మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ఇదే సమయంలో ఇరాన్ కూడా యుద్ధ సన్నాహాలు కూడా చేసినట్టుగా మనకు అనిపిస్తోంది. ఓవైపు జెనీవాలో చర్చలకు ఉపక్రమిస్తూనే మరోవైపు హర్ముజ్ జలసంధి, ప్రపంచ వాణిజ్య రవాణా మార్గమైనటువంటి హర్ముజ్ జలసంధిని కొద్ది గంటల పాటు మూసివేసి ఇరాన్ తన సైనిక యుద్ధ విన్యాసాలను అక్కడ ప్రదర్శించింది. దీంతో అమెరికాకు, ఇజ్రాయెల్కు, బ్రిటన్కు అలాగే తన శత్రు దేశాలకు కొన్ని హెచ్చరికలు పంపినట్లయింది. తాము కూడా ఏమాత్రం తీసిపోమన్నట్టుగా ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. హర్ముజ్ జలసంధి నుంచి మిసైళ్లను ప్రయోగించడం, అలాగే యుద్ధ వాహక నౌకల్ని అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా మాక్ డ్రిల్స్ చేయడం ద్వారా, క్షిపణులను ప్రయోగించడం ద్వారా తమ బలం ఏంటో, సత్తా ఏంటో చాటుకునే ప్రయత్నం చేసింది ఇరాన్ అణు కార్యక్రమం గురించి అమెరికా రెండవ రౌండ్ చర్చలు జరుపుతుంది. ఆల్రెడీ మొదటి రౌండ్ చర్చలు ఒమన్లో జరిగాయి, అవి అసంపూర్తిగా ముగిశాయి. రెండవ రౌండ్ చర్చలు ఇప్పుడు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగే వేళ ఇరాన్ ఈ స్ట్రైట్ లైవ్ ఫైర్ పేరుతో ఈ విన్యాసాలు చేస్తోంది. లైవ్ ఫైర్ పేరుతో మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో యునైటెడ్ స్టేట్స్ తన సైనిక బలగాలను పెంచుతున్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని కొన్ని గంటల పాటు ఇరాన్ మూసివేసింది. దీంతో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఆ ప్రాంతమంతా కూడా ఎక్కడికక్కడే రవాణా నౌకలు నిలిచిపోయాయి. దీంతో ఆ ఎఫెక్టు చమురుపై పడింది. వెంటనే చమురు ధరలు ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ద్వారా దాదాపు 20 నుంచి 25% రవాణా వాణిజ్యం దక్షిణాసియా వైపు అలాగే తూర్పు ఆసియా వైపు జరుగుతుంది. ఆసియా దేశాలకు ప్రధానంగా, ముఖ్యంగా చైనాకి అలాగే కొరియా లాంటి దేశాలకి అక్కడి నుంచి చమురు సరఫరా అవుతుంది. ఈ మార్గం ద్వారానే చమురు ఆ దేశాలకు సరఫరా అవుతుంది. మరి ఆ జలసంధిని మూసివేయడం ద్వారా కొంత ఎఫెక్ట్ పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ హర్ముజ్ జలసంధి వైపు ప్రత్యక్ష క్షిపణులను ప్రయోగించినట్టుగా ఇరాన్ మీడియా చెప్తోంది. అలాగే భద్రత, సముద్ర సమస్యల దృష్ట్యా ఆ జలసంధిని కొన్ని గంటలు మూసివేసినట్టుగా చెప్పారు.
అమెరికా ఇరాన్ను సైనిక చర్యతో బెదిరించడం ప్రారంభించిన తర్వాత ముఖ్యమైన అంతర్జాతీయ జలమార్గమైన జలసంధిలోని కొన్ని భాగాలను ఇరాన్ మూసివేయడం ఇదే మొదటిసారి. ప్రపంచంలో 20% చమురు ప్రయాణించే కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య మార్గమైనటువంటి జలమార్గంలో సముద్ర సైనిక విన్యాసాలను నిన్న సోమవారం నాడు ఇరాన్ ప్రకటించింది. గతంలో చాలా వారాల క్రితం హర్ముజ్ జలసంధిలో ప్రత్యక్ష అగ్నిమాపక విన్యాసాలు నిర్వహించింది, కానీ ఎప్పుడు మూసివేయలేదు. పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్కు దగ్గరగా ఉన్నటువంటి సెమీ అధికారిక తస్నీం వార్తా సంస్థ ఇరాన్ లోపల దాని తీరం వెంబడి ప్రయోగించిన క్షిపణులకు సంబంధించినటువంటి లక్ష్యాలను ఢీకొట్టినట్టుగా ఆ వార్తా కథనాలు చెప్తోంది. అమెరికాతో చర్చలు పరోక్షంగా ఉంటాయని, గత నెలలో నిరసనకారులపై నెత్తుటి అణచివేతతో సహా దేశీయ విధానాలపై కూడా ఇరాన్ అణు కార్యక్రమంపై మాత్రమే దృష్టి సారిస్తాయని ఇరాన్ స్టేట్ టీవీ కూడా ప్రకటించింది. అయితే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అంగీకరించేలా బలవంతం చేయడానికి బలప్రయోగం చేస్తామంటూ ట్రంప్ పదే పదే బెదిరిస్తున్నారని ఇరాన్ తన సొంత దాడితో ప్రతిస్పందిస్తున్నట్టుగా చెప్తోంది. ఇక ఇరాన్ అణు చర్చలకు దిగుతున్న కేవలం అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. అలాగే తమ మిసైళ్ళ గురించి ఎక్కడా ఊసెత్తొద్దంటుంది. తమపై అమెరికా పెట్టిన ఆంక్షలను ఎత్తివేసే తాము అణు చర్చలకు ఆ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమంటుంది ఇరాన్. కానీ అమెరికా ఒప్పుకుంటుందా? ఇరాన్ మాటలకు అమెరికా తలగ్గుతుందా? అది జరిగే పనేనా అనే సందేహాలు అయితే వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెరిఫైడ్ చేసిన కథనాల ప్రకారం ఇక అమెరికా ఇరాన్ చుట్టుపక్కల దారుణంగా ఆ యుద్ధ తంత్రాన్ని పూనుతోంది. యుఎస్ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో మోహరించింది. గైడెడ్ మిసైల్స్ డిస్ట్రాయర్లతో కూడినటువంటి స్ట్రైక్ గ్రూప్కు సంబంధించినటువంటి నాయకత్వం వహించే అబ్రహం లింకన్ F-35 ఫైటర్లతో మొత్తం 90 విమానాలను 5,680 మంది సిబ్బందిని తీసుకెళ్తోంది. జనవరి చివరిలో గల్ఫ్ ప్రాంతానికి మోహరించింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక అయినటువంటి జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కూడా ఇప్పుడు మిడిల్ ఈస్ట్కు చేరుకుంటుంది. రాబోయే వారం రోజుల్లో ఇది ఆ ప్రాంతాన్ని చేరుకునే అవకాశం ఉంది. మొన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోని పట్టుకునేందుకు వెళ్ళిన ఈ యుద్ధ నౌక అక్కడ పెద్దగా దాంతో ఉపయోగం లేని సందర్భంలో అక్కడి నుంచి మళ్ళీ మధ్యధరా సముద్రం ద్వారా, తూర్పు మధ్యధరా సముద్రం ద్వారా, అలాగే రెడ్ సీ ఎర్ర సముద్రం ద్వారా ప్రస్తుతం అక్కడి నుంచి ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు కదులుతున్నాయి. మరి ముఖ్యంగా కొన్ని వారాలుగా ఈ అబ్రహం లింకన్ అక్కడే మోహరించిన పరిస్థితి. అనేక ఫైటర్ జెట్లు ఉన్నాయి, పోరాట నౌకలు ఉన్నాయి, డెస్ట్రాయర్స్ ఉన్నాయి. ఆ ప్రాంతంలో భారీగా యుద్ధ సామాగ్రిని మోహరించింది. ప్రస్తుతం సెంటినల్-2 ఉపగ్రహాల నుంచి ఈ అంశాలన్నీ కూడా ధృవీకరించినట్టుగా తెలుస్తుంది. అమెరికన్ సెంట్రల్ కమాండ్ కూడా ఈ అంశాలను ధృవీకరిస్తోంది. ఇక అణుశక్తితో నడిచే నిమిట్జ్ క్లాస్ క్యారియర్గా దీన్ని చెప్తారు. ఇక అర్లీ బర్క్ తరగతి డిస్ట్రాయర్లు ఈ క్యారియర్లో స్ట్రైక్ గ్రూపును ఏర్పాటు చేస్తాయని చెప్తున్నారు. దీర్ఘక్షేణి క్షిపణులను కూడా ఈ దాడులను ఇవి నిర్వహిస్తాయి. మరోవైపు మరికొన్ని నౌకలు ఇప్పుడు ఇరాన్ చుట్టూ కంప్లీట్గా అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. బహ్రెయిన్, ఈజిప్ట్, ఖతర్, అలాగే జోర్డాన్, కువైట్, అబుదాబి, చాలా ప్రాంతాల్లో అమెరికా ఎయిర్ బేస్ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బహ్రెయిన్లోని నావల్ స్టేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ సౌడా బే అంటారు, అది యుఎస్ స్థావరం. అక్కడ కూడా అటు నుంచి తూర్పు మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రంలో మరొక 2 డెస్ట్రాయర్లు కనిపించినట్టుగా కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తున్నాయి. దాంతోపాటు జోర్డాన్లోని మోవాఫాక్ సాల్టీ సైనిక స్థావరం ఉంది, అక్కడ అమెరికాది. అక్కడ కూడా F-15 అలాగే EA-18 యుద్ధ విమానాలు కూడా రెడీగా ఉన్నాయి. మరోవైపు యూరప్ నుంచి మిడిల్ ఈస్ట్ వైపు యుఎస్ కార్గో విమానాలు అంటే ఇంధనం నింపేందుకు రెడీగా బయలుదేరుతున్నాయి. కమ్యూనికేషన్ పరికరాలు అక్కడి నుంచి బయలుదేరుతున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు యునైటెడ్ స్టేట్స్ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఎప్పుడైతే మిడ్ నైట్ హ్యామర్ చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది, మిడ్ నైట్ హ్యామర్లో నతాంజ్ అలాగే ఇస్ఫహాన్, ఫోర్డో ఈ అణు క్షేత్రాలపై అప్పుడు అమెరికా దాడి చేసింది, మీకు గుర్తుండే ఉంటుంది.
అప్పుడు ఈ మెడిటేరియన్ సీ కావచ్చు, అలాగే రెడ్ సీ నుంచి కావచ్చు B-2 బాంబర్లు వస్తాయి అనుకున్నారు చాలామంది. B-2 బాంబర్లన్నీ అక్కడి నుంచి బయలుదేరుతాయి. అలాగే మనకు ఇంకో విషయం తెలిసిందే, ఖతర్లో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఉంటుంది. అల్ ఉదీద్ ఎయిర్ బేస్లో దాదాపు 45,000 మంది అమెరికన్ సైనికులు ఉంటారు, సుశిక్షితులైన సైనికులు ఉంటారు. అమెరికా వెలుపల ఉన్నటువంటి ఎయిర్ బేస్లో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ చాలా పెద్దది. మీకు తెలిసిందే, ఇరాన్ కూడా అక్కడ దాడి చేసింది. అప్పుడు అమెరికా ఎయిర్ బేస్లపై దాడి చేసినప్పుడు ఆల్రెడీ అమెరికన్ విమానాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి ఈ హ్యామర్ ఆపరేషన్ జరుగుతుంది అనుకున్నారు B-2 బాంబర్లు, కానీ అక్కడి నుంచి రాలేదు. నేరుగా అమెరికాలోని ముస్సోరీ నావల్ బేస్ నుంచి, ముస్సోరీ ఎయిర్ బేస్ నుంచి డైరెక్ట్గా నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో ఏవైతే న్యూక్లియర్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ దాడి చేసి అటు నుంచి B-2 బాంబర్లు వెళ్ళిపోయాయి. B-2 బాంబర్ల స్పెషాలిటీ ఏంటంటే కొన్ని వందల మైళ్ళు ప్రయాణిస్తాయి నాన్ స్టాప్గా. అవి కనీసం రాడార్ల కంట కూడా కనబడవు, శత్రువుకు కూడా కనబడవు. అలాంటి B-2 బాంబర్లతో అటాక్ చేశారు. ఇది మనకు తెలిసిందే, గత జూన్లో జరిగింది. తర్వాత ఇప్పుడు మోహరించిన యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ చుట్టూ, ఇందాక నేను చెప్పిన అల్ ఉదీద్ ఎయిర్ బేస్ కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు, తర్వాత షార్జా కావచ్చు, అబుదాబి కావచ్చు, ఈ చుట్టూ బహ్రెయిన్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇరాన్ చుట్టూ మొత్తం అమెరికన్ ఎయిర్ బేస్ ఉన్నాయి. ఇరాన్ ఏం చేయదలుచుకుంది తర్వాత, ఒకవేళ అమెరికా కనుక ముప్పేట దాడి చేస్తే ఇజ్రాయెల్, బ్రిటన్, అమెరికా లేదా ఇతర కొన్ని మిత్ర దేశాలు కలిసి దాడి చేయాలనుకుంటే కనుక, ఇప్పటివరకు బ్రిటన్ దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తాయి డెఫినెట్గా. అదే కనుక చేస్తే ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ వైపు మిస్సైళ్లను మోహరించి పెట్టింది, అల్ ఉదీద్ ఎయిర్ బేస్ వైపు మోహరించి పెట్టింది, జోర్డాన్ వైపు మోహరించి పెట్టింది, ఈజిప్ట్ వైపు మోహరించి పెట్టింది. ఇవన్నీ కూడా హర్మూజ్ జలసంధి నుంచి బల ప్రయోగం, అక్కడ వాళ్ళ బలాన్ని నిరూపించుకునేందుకు డ్రిల్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొన్ని తమ మిత్ర దేశాల మీద ఖచ్చితంగా దాడి చేస్తుందా లేదా అనేది చెప్పలేం, కానీ అమెరికన్ ఎయిర్ బేస్లు టార్గెట్గా ఖచ్చితంగా దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్ నేను తక్కువ చేసి చూడలేం. ఇరాన్ దగ్గర భయంకరమైన మిసైల్స్ సంపత్తి ఉంది. షాహీన్ మిసైల్స్ ఉన్నాయి. అలాగే చాలా పురాతనమైన రష్యా నుంచి కొనుగోలు చేసిన భయంకరమైన విధ్వంసక క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ అమెరికా లేదా ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తే కనుక ఖచ్చితంగా ఇరాన్కు దెబ్బే. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే బలాబలాలు చూస్తున్నాం. అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం. మిడిల్ ఈస్ట్ కనుక మళ్ళీ అలాంటి పరిస్థితి ఇక వినాశనమే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం మనం, ఇజ్రాయెల్, ఇరాన్ దాడి చేసుకున్నప్పుడు అమెరికా చివర్లో B-2 బాంబర్లతో ఆ న్యూక్లియర్ ఏవైతే సెంటర్లు ఉన్నాయో వాటిపై దాడి చేసింది, సెంట్రిఫ్యూజ్ల మీద దాడి చేసింది. తర్వాత సాయంత్రానికల్లా అబ్బాయి అదేం లేదు, అంతా అయిపోయింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళే స్టార్ట్ చేశారు, వాళ్ళే ముగించారు యుఎస్. ఇది పరిస్థితి. ఇప్పుడు కనుక ఈ యురేనియం శుద్ధిని ఆపాలి అంటున్నారు. ఒమన్లో చర్చలు అయిపోయాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్లో అవుతున్న జెనీవాలో అక్కడ ఆల్రెడీ ఈ న్యూక్లియర్ వాచ్ డాగ్ అనే సంస్థ ఉంటే అక్కడ వీళ్ళు అరాగ్చి ఎవరైతే ఉన్నారో ఇరాన్ మంత్రి వెళ్ళి చర్చలు జరుపుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, మేము కేవలం ఈ అణు చర్చలు మాత్రమే జరుపుతామంటున్నారు. ఇజ్రాయెల్ ఏమంటుంది, లేదు వాళ్ళ దగ్గర రవ్వంత యురేనియం కూడా ఉండొద్దు, ఆ మిస్సైల్ కూడా ఉండొద్దు, అవన్నీ కూడా ఆపేయాలి, యుఎస్తో డీల్ కుదరాలి, లేదంటే మేము చెప్పినట్టు వినకపోతే, ఇక యుఎస్ కూడా అదే అంటుంది, చెప్పినట్టు వినకపోతే తర్వాత పర్యవసానాలు మీకు తెలిసే ఉంటుందంటూ గతంలో B-2 బాంబర్ల ఉదాహరణ చెప్పాడు ట్రంప్. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఒకవేళ ఈ చర్చలు కనుక విఫలమైతే, పరిస్థితులు చేయి దాటిపోతే, అమెరికా ఇప్పటికే నేను చెప్పినటువంటి పరిస్థితులు USS అబ్రహం లింకన్, జెరాల్డ్ ఫోర్ట్ ఏవైతే జెరాల్డ్ ఫోర్ట్ చాలా ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ యుద్ధ నౌక ఎలా ఉంటుందంటే దాదాపు 1,00,000 టన్నుల బరువు ఉంటుంది, 10,000 మంది ఉంటారు, కొన్ని దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల వరకు ఫ్యూయల్ నింపుకోకుండా సముద్రం అంతా తిరుగుతుంది. అంత డేంజరస్ యుద్ధ నౌక. దాదాపు 80 నుంచి 100 యుద్ధ నౌకలు ఉంటాయి అందులో, ఫైటర్ జెట్లు. అలా వెళ్ళి ఇలా డెస్ట్రాయ్ చేసి వస్తాయి. విధ్వంసమే, అదొక కదిలే విధ్వంసం, అది కదిలే యుద్ధ క్షేత్రం. అది అమెరికా ఎప్పుడు ఎవరిని బెదిరించాలనుకున్నా ఈ యుద్ధ నౌకలను ప్రయోగిస్తుంది. మనం చూసాం, యూరోపియన్ దేశాలు కావచ్చు,
యూరోపియన్ దేశాల్లో లాటిన్ అమెరికన్ దేశాలు వెనిజువలాని అధ్యక్షుని ఎంత సింపుల్గా క్యాప్చర్ చేశారో మీకు అర్థమై ఉంటుంది. నికోలస్ మదురోని ఏదైతే ఈ జెరాల్డ్ ఫోర్ట్ ఏదైతే ఉందో ఆ యుద్ధ నౌక వెళ్ళింది అంటే ఏం జరుగుతుందో వాళ్ళు ప్రతిదాడి చేస్తారేమో అనుకున్నారు, కానీ ఏమి జరగలేదు. 2 హెలికాప్టర్లు పోయి ఒక 10 మంది డజన్ మంది కూడా లేరు. కామ్గా వెళ్ళి నికోలస్ మదురోను అక్కడి నుంచి కామ్గా భార్యాభర్తలను పట్టుకొని వచ్చి అమెరికాలో డిటెన్షన్ సెంటర్లో పెట్టారు. ఇది జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ పని లేదు కాబట్టి అక్కడి నుంచి నెమ్మదిగా ఇరాన్ వైపు వస్తుంది మెడిటేరియన్ సీ ద్వారా. ఇది పరిస్థితి. ఈ డీటెయిల్స్ అని ఎందుకు చెప్తున్నామంటే అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సఫలం కాకపోతే కనుక ఎవరి బలమైంది ఎవరి బలహీనత ఏంటో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కానీ యుద్ధమే కనుక జరిగితే మరొకసారి మిడిల్ ఈస్ట్ బగ్గుమనే పరిస్థితి ఉంది. దాంతో మనకేంటి, చమురు ధరలు పెరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఒక రకమైనటువంటి అస్థిరత. ఈ ఎఫెక్ట్ బంగారం పైన ఉంటుంది, స్టాక్ మార్కెట్ల పైన ఉంటుంది. ఇది పరిస్థితి. అంటే ఒక్క చోట యుద్ధం జరిగినప్పుడు ఒక రాజకీయ అస్థిరత లేదా జియో పొలిటికల్ ఇష్యూస్ అయినప్పుడు ప్రపంచమంతా కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అవి పక్కన పెడితే, ఆ వాణిజ్యపరమైన అంశాలు పక్కన పెడితే 2 దేశాలు కొట్టుకు చేస్తే తన్నుకు చేస్తే ఎంత భారీ విధ్వంసం ఉంటుంది, ఎంత ప్రాణ నష్టం ఉంటుంది, ఎంత ఆస్తి నష్టం ఉంటుంది, చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇందులో చాలా దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, దేశాల మధ్య యుద్ధంగా పరిణమించవచ్చు. ఇదంతా కేవలం ఏదో కట్టు కథలో భయపెట్టడానికో లేదా కల్పిత వార్తలో కాదు, జరగబోయే పరిణామాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇరాన్ వాస్తవంగా న్యూక్లియర్ డీల్కి ఒప్పుకొని సైలెంట్ అయితే కనుక ఎలాంటి గొడవ ఉండదు. కానీ బెట్టుకు దిగితే మాత్రం ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలు రెచ్చిపోయే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా చూస్తూ ఊరుకోదు. ఇరాన్ తన క్షిపణులు ఏవైతే మనం చూస్తున్నామో ఆ దృశ్యాలు అవి కూడా ప్రయోగిస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోలేం. ఇదంతా డిస్టర్బింగ్ కంటెంట్, మీరు చూస్తున్నంతా కూడా డిస్టర్బింగ్ విజువల్స్, ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, ఈ మాక్ డ్రిల్స్ ఏవైతే ఉంటాయో మనకు దాదాపుగా యుద్ధాలకు సంబంధించి చాలామందికి అవేర్నెస్ ఉంటుంది. మనము ఈ యుద్ధాలకు సంబంధించినటువంటి ఇండో పాక్ మనం ఆపరేషన్ సింధూర్లో కూడా చాలామంది తెలుసుకుని ఉంటాం. అండ్ ఆఫ్ కోర్స్ ఈ మధ్య 2024 అంతా యుద్ధాల సంవత్సరమే. 23 ఎండింగ్ నుంచి మనకు రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ గాజా, తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్, లెబనాన్ హమాస్, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇరాక్ మధ్యలో సిరియా, అసలు ఒక్కటి కాదు, పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలంతా కూడా కొన్ని దేశాలు చాలా రాజకీయ అస్థిరత దారుణంగా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఇరాన్ మాత్రం అక్కడ స్వయంగా అక్కడ దేశ ప్రజలంతా కూడా ఆ దేశ అధ్యక్షుడిని దింపేందుకు మొన్నటిదాకా పోరాటాలు చేశారు. ఇప్పుడు వీళ్ళు కోరుతుంది ఏంది, వాళ్ళు ఎవరైతే వాళ్ళని జైల్లో పెట్టారో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి, ఎవరికి ఉరిశిక్షలు వేయొద్దు, మీ అణ్వస్త్రాలు అణ్వాయుధ శుద్ధిని ఆపాలి, మాకు సరెండర్ అవ్వాలంటూ అమెరికా చెప్తుంది. సరెండర్ ఇన్ ద సెన్స్ అణ్వస్త్రాలను ఆపాలి. ఇలా జరిగితే మీకు మంచిది, అందరికీ మంచిదని చెప్తుంది. కానీ ఇరాన్ స్వయం ప్రతిపత్తి కలిగిన ఆ అణ్వస్త్రాలను తయారు చేస్తూ సొంత బలంతో ఎక్కడ ఎవరికి లొంగమని చెప్తోంది. ఏం జరుగుతుందో మరి, లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.